మేము ఉంటున్న దగ్గరలో ఒక లేక్ ఉన్నది, లేక్ పార్క్. మార్నింగ్ ఈవినింగ్ ఇక్కడ జాగింగ్ అనేది ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. ఎలా ఉంటుందో చూద్దామని వాళ్ళు వచ్చాను. మీరు చూడండి నాతో పాటు ఎలా ఉండదో పార్క్ వచ్చేసి. ఇక్కడ చాలా చెట్లు కూడా ఉన్నాయి. అక్కడ తాతగారు చూస్తే బర్డ్స్కి మేత పెడుతున్నారు. తర్వాత రిలాక్స్ అవ్వడానికి ప్లేస్ కూడా ఉన్నదండి. చాలా అంటే ప్రశాంతంగా ఉండడానికి మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా మనకి టైం కుదిరినప్పుడు. అండి ఇక్కడ మేము ఉంటున్న దగ్గరలో ఒక లేక్ ఉన్నది, లేక్ పార్క్. మార్నింగ్ ఈవినింగ్ ఇక్కడ జాగింగ్ అనేది ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. ఎలా ఉంటుందో చూద్దామని వాళ్ళు వచ్చాను. మీరు చూడండి నాతో పాటు ఎలా ఉండదో పార్క్ వచ్చేసి. ఇంకోండి ఇక్కడ కుక్కల్ని వచ్చేసి బయటికి తీసుకొస్తుంటారు. మార్నింగ్ ఈవినింగ్ అయినా జాగింగ్ కూడా చేస్తూ ఉంటారు. సైక్లింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ ప్రశాంతంగా కూర్చోవడానికి ప్లేస్ కూడా ఉన్నది. చాలా అంటే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది. మార్నింగ్ ఈవినింగ్ హాయిగా చల్లటి గాలి వేస్తూ ఉంటుంది. అందులోనూ వీళ్ళు కానీ ఎవరైనా సరే మనం వచ్చి కూర్చోవచ్చు. ఫ్రీ ఎంట్రీకి మనీ కట్టాల్సిన ఏమీ ఉండదు. బ్రిడ్జ్ వస్తుంది. ఈ బ్రిడ్జ్ చూడటానికి ఎంత బాగుందంటే అసలు చాలా అంటే చాలా ఫీల్ అనేది ఉంటుంది మనం ఇక్కడ ఇట్లా నడుస్తూ ఉంటుంటే. చూడండి ఎంత బాగుందో. అటు ఇటు వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. మధ్యలో మనం నడుస్తూ ఉంటాం. ఎంత బాగుంది కదండి. మీరు కూడా ఇక్కడికి రావాలి అనుకుంటే ఇక్కడ టీకామ్ పక్కనేనండి ఈ ప్లేస్ అనేది. ట్రై చేయండి దుబాయ్లో ఒకసారి. ఇక్కడ సైక్లింగ్ అనేది చిన్నపిల్లలు చేస్తూ ఉంటారు, పెద్దవాళ్ళు జాగింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ చాలా అంటే చాలామందికి వాకింగ్ ఏరియా అనేది ఫ్రీ బాగుంటుంది. జాగింగ్ కూడా బాగుంటుంది. రోడ్డుకి అటుపక్క ఉంటుంది, అదేవిధంగా రోడ్డుకి ఇటుపక్క ఉంటుంది. చాలా దూరం ఉంటుందండి జాగింగ్ చేయడానికి, ఎక్సర్సైజ్ చేయడానికి. పొద్దున్నే అయినా ఈవినింగ్ అయినా ప్లేస్ అయితే చాలా పెద్దదండి. కొంగ కూడా ఉన్నదండి చక్కగా. ఎంత బాగుంది. అది ఇక్కడే తిరుగుతూ ఉంటుంది అనుకుంటా అండి కొంగ. జాగింగ్ చేస్తున్నారు. అదేవిధంగా కుక్కలతో పాటు వాళ్ళు బయటకు వస్తుంటారు జాగింగ్ చేయడానికి. అంటే మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా మనకి టైం కుదిరినప్పుడు బయటకు వచ్చి జాగింగ్ చేయడం అయినా వాకింగ్ చేయడం అయినా కొంచెం వార్మప్స్ కానీ అలాంటి హెల్త్కి అనేది మంచిది కదండి. అదే అందుకనే ఇక్కడ అది కాకుండా ప్లేస్ కూడా ఉన్నది మనకి చేయడానికి. సో కుదిరినప్పుడు మనకి టైం కుదిరినప్పుడు మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా చేయడానికి మనకి పాసిబిలిటీస్ ఉంటే కనుక వచ్చి చేయొచ్చు. జిమ్ ఫెసిలిటీ కూడా ఉన్నది కొంచెం అంటే చేసే విధానంగా. ఎక్విప్మెంట్స్ కింద ఇక్కడ జిమ్ చేయడానికి అంటే జిమ్ ఫెసిలిటీ లాంటివి. ఇక్కడ ఇంకోటి ఉన్నది జిమ్ చేసుకోవడానికి అంటే ఫెసిలిటీగా. ఇక్కడ మనకి ఫ్యూచర్స్ కూడా ఉంటుంది, అది ఎలా యూజ్ చేసుకోవాలి ఇంకోటి అని చెప్పేసి. ఇక్కడ చాలా చెట్లు కూడా ఉన్నాయి. అక్కడ తాతగారు చూస్తే బర్డ్స్కి మేత పెడుతున్నారు. చేస్తూనే ఉంటారు. మన ఇక్కడ డర్టీ ఉంటుంది, వేరేలాగా ఉంటుంది. ఏమీ ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఇంకో థర్డ్ పార్టీ అంటే థర్డ్ సైడ్ అనమాట. ఇది ఇంకోటి రోడ్డు పక్కన, అది అక్కడ ఉంటుంది, ఇది ఇటు సైడ్ అండి. కుక్కలకి కుక్కలు వస్తాయి కదండి, కుక్కకి సంబంధించి డగ్ అంతా తీసుకున్న కవర్స్ ఉంటాయి అక్కడ, అవన్నీ దీంట్లో వేస్తుంటారు వేస్ట్. అది రిలాక్స్ అవ్వడానికి ప్లేస్ కూడా ఉన్నదండి. చాలా అంటే ప్రశాంతంగా ఉండడానికి మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా మనకి టైం కుదిరినప్పుడు. అక్కడికి సెక్యూరిటీకి సంబంధించి సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయండి పార్క్లో. ఇక్కడ బ్యాడ్మింటన్ ఆడడానికి ప్లేస్ చాలా ఉంది. కోర్ట్ అనేది ఆడుకోవచ్చు అండి. అంటే ఇక్కడ టైమింగ్స్ అనేది ఉంటుంది, ఆ టైమింగ్స్లో వచ్చి ఆడుకోవడానికి ఉంటుంది. డాగ్ వేస్ట్ అనేది చేయడానికి
అక్కడికి వేస్ట్ అనేది కలెక్ట్ చేసేస్తారు. ఎప్పటికప్పుడు ఏ రోజు ఆ రోజు నీట్గా క్లీన్ చేసేసి ఉంచుతారు పార్క్ని. ఆడుకోవడానికి ప్లేస్ కూడా ఉన్నదండి. చాలా మంది ఉంటారు, ఆడుకోవడానికి వస్తుంటారు పొద్దునైనా సాయంత్రం అయినా. చక్కగా బాగున్నదండి. డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి ప్లే అయ్యేకి. ఇదే పార్క్లో ఉంటుందంటే ఇదంతా. అంటే చెప్పాను కదండి, చాలా బాగున్నది. ఆడుకోవడానికి వస్తూ ఉంటారు చాలామంది. జాగింగ్, వాకింగ్, కుక్కలను తీసుకొని వస్తుంటారు. అలా రీడింగ్ కూడా ఉన్నది. రీడింగ్కి ప్లేస్ కూడా ఉన్నది. చదువుకుంటారు. అంటే ఏదో ఒకటి చదువుకోవడానికి ఏడున్న బుక్స్లలో ఓపెన్ చేసి చదువుకోవడానికి, రిలాక్స్ అవ్వడానికి ప్లేస్. ఇది మా ఓవరాల్గా. అదేమో బుక్స్ చదువుకునే ప్లేసు. ఓవరాల్గా పార్క్ వచ్చేసి చాలా పెద్దది. ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది. పొద్దున్నే చిన్నపిల్లల్ని వాకింగ్ అంటే సన్ రైజ్ కోసం అని బయటికి తీసుకొస్తుంటారు.